Operation Overdrive. Rangers. Operation Overdrive. గాలిలో రేంజర్లు ఆకాశం చేరేలా 5 రోజులు హీరోలు సూర్యుడు వైపు సాగేలా మాయా శక్తులు వీళ్ళ చూసి భయపడుతుంటాయి. 500 రేంజ్ల పైన సాగుతూ ఉంటాయి. ఇంకా నిధిని వెతకాలి, కొంత మందిని కాపాడాలి. ఈ లోకంలో ఇంకా ఇద్దరు చాలా చూడాలి. సాధించేదే ఏది మేము వెనదిరిగి వెళ్ళాం. రేంజర్స్ ఎప్పుడు శత్రువులకు పక్కలో వెళ్ళాం. ఆపరేషన్ ఓవర్డ్రైవ్. రేంజర్స్ ఆపరేషన్ ఓవర్డ్రైవ్. సెయింట్ లూషియా, ఈ ద్వీపం గురించి నేను చాలా చదివాను. హే మ్యాన్, ఆ మ్యాప్ బయటిది. మనకు కావాల్సిన విషయంలో నాకేమైనా ఆలోచన రావచ్చు. నిజమే, మా డాడీ ప్రమాదకరమైన ప్రదేశాల్లో చాలా కష్టపడి సంపాదించారు. చూద్దాం ఇది మనకు ఉపయోగపడుతుందేమో. ఫ్రెండ్స్, ఇది చాలా స్పష్టంగా ఉంది. మన క్యారిబియన్ లోని మారుమూల ప్రదేశానికి వెళ్ళడానికి ఇది చాలా బిరుసైన మ్యాప్. మనం ఇప్పుడు వెతకబోయేది సముద్ర దొంగల ట్రెషర్స్. అవును, బాగుంటుంది. ఆ శతాబ్దంలోని శిథిలాలన్నీ ఎప్పుడో కనుగొన్నారు. అందరూ కాదు, వాళ్ళలో కొంతమంది తెలివైన వాళ్ళు. నేను చదివిన దాన్ని బట్టి వాళ్ళెందుకు పనికిరారని బాగా తెలిసింది. ఆ మ్యాప్ ని చూసి మరీ ఆశపడిపోకండి. ఫ్రెండ్స్ ఆగండి, అక్కడేదో ఉన్నట్టుంది. ఇది పురాతన శాసనం. బ్లాక్ స్కాబర్డ్. నేను చెప్పింది కరెక్టే. ఇది సముద్ర దొంగల ఓడ. దీని గురించి బ్రౌన్ బీర్ రాసిన The Pirate High నాకు కూడా బ్రౌన్ బియర్డ్ గురించి బాగా తెలుసు. చరిత్ర పుస్తకంలో చదివాను. అందరి సముద్రపు దొంగల్లాగే దొంగతనాలు దోపిడీలు చేస్తూ జీవితం గడిపాడు. అతను మంచివాడు కాడు. కానీ అతను సరదాగా ఉండేవాడు. ఇలా చూడండి ఫ్రెండ్స్, బ్రౌన్ బీడ్ యొక్క జీవితాశయం ఏంటంటే ఐ ఆఫ్ ద సీ అనబడే మనీ యొక్క పురాణాన్ని కనుక్కోవడం. కానీ అది కనుక్కోకముందే అతను చనిపోవడం జరిగింది. కొంతమంది అతని ఆత్మ ఇంకా దాని గురించి వెతుకుతూనే ఉందని చెప్తూ ఉంటారు. సముద్ర దొంగల ఆత్మలు. దీంతో ఒక మంచి సినిమా తీయొచ్చు. అంటే ఒకవేళ బ్రౌన్ బియర్ నిజంగా కావాలనుకున్నాడు అంటే దానికి చాలా శక్తి ఉండుండాలి. కరోనా అరోరాకి కావాల్సిన మొదటి మణి ఐ ఆఫ్ ద సీ అని మీకు ఎవరికైనా తెలుసా? నువ్వురా. ఇప్పుడు మనం ఈ చెక్కమంతని దాటాలనుకుంటున్నాను. చాలా బాగుంది. ఇలాంటివి నేను చాలా సార్లు చేశాను. ఇది చాలా సరదాగా ఉంటుందిలే. మనలో ముందు ఎవరబ్బా? ఓకే, నేనే వెళ్తాను. అది జాగ్రత్త. అంతే, చాలా సులభం. ఇది నిజంగా చాలా ఎత్తులో ఉంది. మనకి ఇప్పుడు ఏదైనా దారుందా? పుట్టుకతో వచ్చిన శక్తులంటే నాకు బాగా ఇష్టం. మనం నడవడం మొదలు పెట్టినప్పుడు ఈ వంతెన బానే ఉంది. నాకెందుకో ఎవరో ఈ తాడిని కత్తిరించారని అనుమానంగా ఉంది. ఇవన్నీ వట్టి కల్పితాలు. కాపుతావా డాక్స్? డాక్స్ చెప్పిందే నిజమే. రేంజర్స్ ఈ ద్వీపంలోనే ఉన్నారు. నేను వాళ్ళని కనిపెడతాను. కానీ ఒకవేళ నాకు ఎక్కువ శక్తి కావాల్సి వస్తే క్యాండోర్, నాకు సాయం చేస్తావా? నేను ఇప్పటికీ ఎదురు చూస్తున్నాను నువ్వు నాకు సాయం చేస్తావని. కానీ ఇప్పుడు నీ కోసం ఒక యుద్ధం సిద్ధం చేస్తున్నాను. మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను. సరే, ప్రయత్నించి చూడు. ఈ భయంకరమైన గుహలోకి ముందు ఎవరు వెళ్తారు? చేతులెత్తండి. పదండి.
నీ గురించి నాకు సరిగ్గా తెలీదు కానీ ఫ్రెండ్స్ నాకు మటుకు వణుకు పుడుతోంది. వాళ్ళు చెప్పేది ఏమిటంటే బ్రౌన్ బీడ్ ఆత్మ ఈ ద్వీపం చుట్టూ ఉంది. ఐ కోసం వెతుకుతున్న ప్రతి ఒక్కరిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. నీ లైబ్రరీ కార్డ్ తీసుకువెళ్ళిపోవాలనే విషయం నాకు గుర్తు చెయ్యి. నేను మళ్ళీ చెప్తున్నాను, భూతాలు ఆత్మలు అనేవి లేనే లేవు. అందరికంటే భయంకరమైన దయ్యాన్ని చూడాలని మీరు అనుకుంటున్నారా? నేనే సముద్రపు దొంగ బ్రౌన్ బియర్డ్ని. నేను నమ్మలేకపోతున్నాను. నేను చదివిన పుస్తకాల్లో ఎక్కడ చూసినా నీ గురించి పూర్వీకుడు రాశారు. మీ మాటలకు నాకు సిగ్గేస్తోంది. మీతో పరిచయం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు దయ కలిగిన వారే అయితే ఈ ద్వీపం నుంచి వెళ్ళిపోండి. ఏంటి మేమందరం ఇప్పుడే ఇక్కడికి వచ్చాం. మేము ఐ ఆఫ్ ది సీని కనిపెట్టి తీరాలి. ఆహా, మీరు ఐ కోసం వచ్చారా? అది మీకెన్నటికీ దొరకదు. అది నా సొంతం కాబోతుంది. అన్నీ నావే. ఇలా చూడు, మేము ఆ మనీని ఒక ముఖ్యమైన మంచి పని కోసం వెతుకుతున్నాం. కాబట్టి నువ్వు మా దారికి అడ్డు రాకు. ఎవరు ఈ అందమైన సాహస యువతి? నా పేరు రోజ్. నీ అందమైన భాషతో దొంగ యుక్తులతో నన్ను మోసం చేయలేవు. నువ్వు అతి మామూలు దొంగవని నాకు తెలుసు. ఆ రోజుని ఏ పేరుతో పిలిచినా అది తీయగానే ఉంటుంది. నేను చెప్పింది నిజమే. షేక్స్పియర్ మాటల్ని కూడా దొంగిలిస్తున్నాడు. సరే, నేను ఒక విషయం చెబుతాను. ఐ ఆఫ్ ది సీని నువ్వు ఎప్పటికీ కనుక్కోలేవు. చూడు మేము సాధిస్తాం. మా దగ్గర మ్యాప్ ఉందిగా. సరే నేను అంటే మాట్లాడలే. మీరు విడిచిపెట్టరు. సరే, ఐ కోసం మనం కలిసే ప్రయత్నిద్దాం అంటే మీరేమంటారు? మనం దాన్ని కనుక్కుంటామని నా అదృష్టం వచ్చాం సాక్షిగా చెబుతున్నాను. ఇది మరీ అంత చెడ్డ ఆలోచన ఏం కాదు. అతనికి ఈ ద్వీపం మొత్తం తెలుసు. ఇందాక మనం వచ్చిన వంతెన తాడుని ఎలా కోసేయాలో కూడా తెలిసే ఉంటుంది. నేనే చెప్పగలను. నేను బుద్ధి లేని వాడిని. చూస్తేనే తెలుస్తుంది. అలాగని నాతో ఉంచుకోవాలి నేను అనుకోవట్లేదు. ఒక్కసారి దాన్ని నా చేతి పట్టుకోవాలి. దాంతో నా ఆత్మ విశ్రాంతి తీసుకుంటుంది. అలాగే మీరు మీకు నచ్చినట్టల్లా చేసుకోండి. నన్ను మాత్రం కలుపుకోకండి. అసలు నీకేం కావాలి? ఓ, ఆయన్ని కనుక్కోవడానికి నువ్వు కూడా మాతో పాటు రావాలి. ఈ ధనాగారం వేట చాలా సరదాగా ఉంటుంది. టీం అంతా కలిసి సాహసం చేయాలి. ఇదేం సరదా కోసం చేయట్లేదు. ఇదొక ముఖ్యమైన మిషన్. సమస్య ఏదైనా మనసు పెట్టి చేస్తే చాలా సరదాగా ఉంటుంది. తర్వాత జీవితంలో మీకు ఎక్కువ సరదా ఉండకపోవచ్చు. నేను చాలా వరకు స్కూల్లో చదవకుండా తిన్నగా కాలేజ్లో చేరిపోయాను. అయినప్పటికీ నేను PhD చదువుతున్నాను. నా లెక్చరర్స్ నా థీసిస్ రాయడం, ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడడానికి నేను నియమించబడ్డాను. అందుకని సరదాగా గడపడానికి సమయం లేదు. ఆ, ఆ. నీకేం కావాలో నాకు తెలుసు. అందరికీ తెలిసిన విషయం, సముద్రపు దొంగ కంటే తమాషా ఏదీ లేదు. అవును, రోజుకి ఏమైనా మతిపోయిందా? తను మామూలుగా మాట్లాడుతుందిలే. మనం మ్యాప్ ప్రకారం వెళ్ళడం మంచిది. దీన్ని అనుసరించండి రేంజర్స్. మీకు అభ్యంతరం లేకపోతే ఆ మ్యాప్ నేను తీసుకుంటాను. తనకి నా మీద ఇంకా ఆసక్తి ఉన్నట్టుంది. ఆ మ్యాప్ ఇప్పుడు మిత్రులారా, రోజ్ సాహస యువతి రోసి సదా మీ సేవలో. తనకి ఏమైంది? నువ్వు మ్యాప్ ని తీసుకోలేవు దుష్టురాలా. మళ్ళీ ఆలోచించుకో ఫ్రెండ్. దాన్ని పట్టుకో.
అంత అవసరం ఉంటుంది అనుకోను. చూస్తుంటే రోజు చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుంది. ఇది ముగింపు మాత్రం కాదు. చెప్పింది చాలు. నీ ఎముకలు పూర్తిగా ముందే పారిపో. నువ్వు ఇదంతా ఎలా చేసావు? ఏమో తెలీదు, కానీ పక్షిలో ఎగురుతున్నట్టు చాలా హుషారుగా ఉంది. పదండి, ఐ ఆఫ్ ది సీ ని కనిపెడదాం. ఏంటి ఫ్రెండ్స్, తనలో ఏదో కొంచెం తేడా కనిపిస్తుంది కదా? నా అదృష్ట ముత్యం ఇక్కడే ఉన్నట్టు నాకు తెలుస్తుంది. ఎక్స్ మార్క్ ఈ చోటును చూపిస్తుంది. తవ్వడం మొదలు పెడదాం. మనం కనిపెట్టేశాం. నాకు కనిపించట్లేదు. ముందు వీటిని బయటికి తీయండి, కనిపిస్తుంది. ఇదిగో ఇక్కడుంది. ఐ ఆఫ్ ది సీ. ఇది నేను ఊహించిన దానికంటే అందంగా ఉంది. ఓకే బ్రౌన్ బియర్డ్, నువ్వు దాన్ని ఒకసారి ముట్టుకోవాలి అన్నావు, ముట్టుకొని చూసావు. ఇప్పుడు మాకు దాన్ని ఇచ్చేసి రోజు వదిలేయి. అవును, నిజమే. నేనెక్కడున్నాను? ఏం జరిగింది? నేనేంటిలాగా మురిగ్గా ఉన్నాను? సారీ, నేను కొన్ని వందల సంవత్సరాల నుంచి స్నానం చేయలేదు. సరే, నేను వెళ్తున్నాను. కానీ అయిని నాతోనే ఉంచుకుంటాను. ఇందాక నువ్వు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి? ఓ, నేను చెప్పింది చిన్న అబద్ధం. మొదటి నుంచి నేను దాన్ని దొంగిలించాలని అనుకున్నాను. ఇక నేను వెళ్ళొస్తాను. నా కోసం కష్టపడి సాధించినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇదంతా నాది బేబీ. బాయ్. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీ దురాశ ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అది నా చేతుల్లోకి వచ్చింది. ఓ దొంగోడు, ఎందుకు పనికిరాని వాడు, మోసగాడు. ఆ బ్రౌన్ బీడ్ మిరాట్రిక్స్ మనీని లాక్కుంటుందని ఊహించున్నాడు. అయితే అయ్యుండొచ్చు, కానీ అతని వల్లే అది తన చేతుల్లోకి వెళ్ళింది. నాలోకి ప్రవేశించి నన్ను సముద్రపు దొంగలా మార్చాడు. ఇంకా నయం అతని ఆత్మ అని అనలేదు. ఎంత అవమానం. ఏంటి తమాషానా? నువ్వు ఒక అద్భుతమైన సముద్రపు దొంగవి. నేను సాహస యువతి రోసిని. నేనున్నాను, మీకేం భయం లేదు. ఇదంతా గుర్తుందా నీకు? బాగా నటిస్తున్నావు. ఇక మిరట్రిక్స్ ఎక్కడుందో తన జాడ కనిపెడదామా? మీ పరిశోధన ముగిసిందనుకుంటున్నాను. చూడండి, దీనిలో ఉన్న శక్తి ఏంటో చూద్దాం ముందు. నువ్వు ఈ పట్టణాన్ని నాశనం చేసిన తర్వాత ఇది నాకు మళ్ళీ ఇచ్చేయాలి, గుర్తుంచుకో. నో, అది నాకు కావాలి. ఐ ఆఫ్ ది సీ నా సొంతం. దాన్ని నేను ఎంతో కష్టపడి దొంగిలించాను. మ్యాక్, ఈ విషయం నాకు వదిలే. అతనికి చెల్లించాల్సిన బాకీ మిగిలింది. ఓకే, నీకేదైనా సహాయం కావాలంటే నన్ను అడుగు. నేను కొత్త షెవెల్ డ్రైవర్ను తయారు చేస్తాను. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎంతటి శత్రువునైనా అవరేళగా ఎదుర్కోవచ్చు. మీరు చాలా గొప్పవారు స్పెన్సర్. నాకు ఇచ్చే జీతం మాత్రం గొప్పగా లేదు. నేను ఆఖరిసారిగా చెబుతున్నాను, దాన్ని తిరిగి నా చేతికి ఇచ్చే. నువ్వు ఎదురు చూసేది ఇదిగో ఇక్కడ ఉంది. నీకేం కాలేదుగా? www.toonworldtamil.com ఒక దెయ్యాన్ని ఎక్కువగా గాయపరచలేదు. ఎవరికైనా హాని చేస్తుందని నాకు తెలియదు. నన్ను క్షమించు. ఇప్పుడు నేను నిన్ను ఎందుకు నమ్మాలి చెప్పు? ఇది తేల్చుకోవాల్సిన సమయం రేంజర్. నాతో తలపడదామని అనుకుంటున్నావా? నేను సిద్ధంగా ఉన్నాను. అంతు తేల్చు.
చాలా ఆశ్చర్యంగా ఉంది. దాన్ని మర్చిపో, మనకి చాలా పనులున్నాయి. Oh no! ఏమిటది? పెద్ద మెషినరీ మీ ఒక్కరి దగ్గరే ఉంటాయని అనుకున్నావా? దాడి చెయ్. స్పెన్సర్, కొత్త జోడ్ సిద్ధంగా ఉందా? మీ దగ్గరకు వచ్చేస్తుంది. తనకి సహాయం కావాలి. స్పెన్సర్, అందరిని పిలువు. Shovel driver activate. Very good. Shovel driver mother. Some more. మరేం పర్వాలేదు, నేను వచ్చేసానుగా. తప్పించుకున్నాడు. మ్యాక్, ఇదిగో వస్తున్నాను. ఓకే. ఐ, ఇది నాది. నేను అప్పుడే చెత్త కింద తీసి పడేయటానికి కూడా లేదు. ఇంకోసారి క్యామ్జార్. వెరీ గుడ్. ఓకే రేంజర్స్, Drive Max Mega Zone activate. Drive Max Mega Zone assembly complete. బయటికి వెళ్తావా? Oops. నేను వెళ్ళిపోతున్నాను. నా జీవితం మీద అసహ్యం వేసింది. త్వరగా పదండి, ఇటువైపు. బ్రౌన్ బీట్ వెళ్ళిపోయాడు. ఆ మనీని కూడా తీసుకుపోయాడు. నన్ను మళ్ళీ మోసం చేశాడు. నేను అనవసరంగా అతన్ని నమ్మాను. మేమందరం బ్రౌన్ బీట్ ని నమ్మొచ్చని అనుకున్నాం. నీ ఒక్కదాంతే తప్పనుకోకు. హహా, నేను క్షేమమై ఫ్రెండ్స్. బ్రౌన్ బియర్డ్ ఇక్కడికి వచ్చారా? నేను ట్యాంకు నిండా మీకు లెమనేట్ తయారు చేయను. ఏమీ అక్కర్లేదు స్పెన్సర్. అతన్నెవరూ ఇక్కడికి పిలవలేదు. నేను బుద్ధి లేని వాడిని కావచ్చు, కానీ పారిపోయేవాడిని కాదు. మీరు ఎదురు చూస్తుంది దీనికోసమే కదా. నేను మిమ్మల్ని కష్టపెట్టాలని అనుకోలేదు. నేనది నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ముందు పని చూడు.
ఇది సరైనదే అంటావా? ఇంత కష్టపడింది ఎందుకేనా? సరే మీకు కావాల్సింది ఇది కాకపోతే దీన్ని సర్లే, ఒక సముద్రపు దొంగ నుంచి ఇంకొకరికి. థ్యాంక్ యూ బేబీ. ఇక నుంచి నేను ఏ వస్తువు కూడా అక్రమంగా తీసుకోను. దీనికి బదులుగా మీకు ఏదైనా ఇస్తాను. ఇదిగో అదృష్టపు ముత్యం. ఇది మీరు తీసుకోండి. ఇది మీ ప్రయాణంలో మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. ఇదే ఈ ముత్యమే కరోనాలోని మొదటి మణి. నేను నమ్మలేకపోతున్నాను. సరే, www.tuneworldchannel.com నువ్వేమనుకుంటున్నావు? ఆహా, ఇప్పుడు నేను చాలా అందంగా ఉన్నాను, కానీ నాకు కొత్త పేరు కావాలి. నో బియర్డ్ ఎలా ఉంది? ఓ చాలా బాగుంది. నువ్వు ఎవరికి చెప్పకు. సముద్రపు దొంగలా ఉండడం నచ్చింది. ఓ బాయ్, నేను ఇక ఉంటాను. నీ రహస్యాన్ని నేను కాపాడుతాను. సాహసయుతి రోజీ.